హాయ్ ఆల్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. 4 kgs వెజిటబుల్ బిర్యానీ రైస్ సింపుల్ స్టెప్స్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ఒక పాత్ర తీసుకొని అందులోకి 1/2 kg ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో 4 kgs రైస్కి కాబట్టి 100 grams జింజర్ అండ్ 100 grams గార్లిక్, అల్లం వెల్లుల్లి టోటల్ 200 grams వరకు యాడ్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి పెద్దవి 4 అండ్ పచ్చిమిర్చి వచ్చేసి 8 to 10 వరకు మీడియం సైజ్వి ఇలా చీల్చి యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ రైస్ చాలా సింపుల్, బట్ టేస్ట్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి లేదంటే ఆఫీస్ ఫంక్షన్స్లో ఎప్పుడైనా కొంచెం బల్క్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పక్కా మెజర్మెంట్స్తో చేసుకోండి. వన్ అమాంగ్ ది బెస్ట్ రెసిపీస్ అయితే ఇది అవుతుంది. ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. సో ఇవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 1 or 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. సో 4 kgs రైస్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1.5 kg వరకు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్ టుగెదర్ టొమాటోస్, గ్రీన్ పీస్, బీన్స్, పొటాటోస్ అండ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను నేను. టొమాటోస్ వచ్చేసి 4 to 5 టొమాటోస్ మీడియం సైజ్డ్ అలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అండ్ వెజిటబుల్ రైస్ కాబట్టి మనకి వెజిటబుల్స్ కనిపించాలి అని చెప్పేసి అన్నీ కూడా క్యూబ్ సైజ్లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 3 tablespoons వరకు గరం మసాలా పౌడర్ అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒక 2 minutes వరకు ఇది ఇలా ఫ్రై అంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ తెలుసు కదండి, బిర్యానీ రైస్ అయి ఉంటే 1 glassకి 1.5 glass వాటర్, లేదు నార్మల్ రైస్ అయి ఉంటే కనుక 1 glassకి 2 glasses ఆఫ్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు తెలుసు కదా, బిర్యానీ వాటర్ ఎప్పుడు కూడా కొంచెం సాల్టీగా ఉండేలా చూసుకోవాలి. సో దట్ రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక కట్ట పాలకూర వాష్ చేసి ఇలా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ 2 కట్టలు పుదీనా కట్ చేసుకొని వాష్ చేసి తర్వాత ఇలా పేస్ట్గా చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల బిర్యానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ కమెంట్స్లో మీరే చెప్తారు. ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు ఇవి వాటర్ మొత్తం రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వదిలేయండి. ఇలా వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకొని వడగట్టుకొని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు హైలోనే ఉంచండి. తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 minutes పాటు డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ, అంటే పెద్ద గిన్నె కాబట్టి అన్ని డైరెక్షన్స్లో మీకు ఫ్లేమ్ వచ్చేలా చూసుకోండి. అంతే, వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది రైతా ఆర్ ఆనియన్ క్యాప్సికమ్ మసాలా కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో మీరు కమెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీట్ యూ త్రూ అవర్ నెక్స్ట్ వీడియోస్. బై బై.